హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా టాక్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు సండే మా వాడికి విజిటింగ్ అండి. సో నేను వాడిని కలవడానికి వెళ్ళాను అనమాట. సో వాడి కోసం వాడికి ఇష్టం అనేది కూడా చేసుకొని వెళ్ళాను. సో ఆ విశేషాలు మీకోసం. సో ఫ్రెండ్స్, ఈరోజు సండే. సో విజిటింగ్ ఉంది కాబట్టి మా బాబుకి నేను పూరి చేస్తున్నానండి. మా వాడికి పూరి అన్న చపాతీ అన్న చాలా చాలా ఇష్టం. లాస్ట్ టైం చపాతీ తీసుకెళ్ళాను కాబట్టి ఈసారి పూరి చేస్తున్నాను. సో మీరు పూరి చేసేటప్పుడు ఫ్రెండ్స్ అందులో కొంచెం ఉప్మా రవ్వ వేసి కలిపి కాసేపు నానబెట్టి పూరీస్ చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయండి. మీకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు, అలాగే మంచిగా పొంగుతాయి ప్రతి పూరి కూడా. ఇప్పుడైతే నేను పూరి చేస్తున్నానండి. సో దీనికి కాంబినేషన్గా నేను వెజ్ కర్రీ, పూరి కర్రీ, బొంబాయి చట్నీ అంటాం కదా, అది చేశానండి. అది కూడా చాలా చాలా బాగుంటుంది. దీనికి నాన్ వెజ్ వండలేదండి, శ్రావణం కాబట్టి. సో ఫ్రెండ్స్, మనము బయట పార్సల్ కూడా తీసుకెళ్ళొచ్చు ఇంట్లో వండాం కాబట్టి. కానీ వర్షాకాలం కదండి, అస్సలు బయట ఫుడ్ తినకండి. అందులో నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదు. యాక్చువల్లీ మనకి శ్రావణంలో నాన్ వెజ్ తినొద్దు అని ఒకటి ట్రెడిషన్ కూడా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో మనకి కోళ్ళకి, మేకలకు కూడా రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. అదొక రీజన్ కూడా అనుకోవచ్చు. సో అందుకనేసి మీరు ఈ వర్షాకాలంలో బయట ఫుడ్ ఎంతగా అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. అందులోనూ నాన్ వెజ్ అస్సలు తినకండి. చూసారు కదా మన పూరీలు అయితే ఎంత బాగా పొంగుతున్నాయో. ఫ్రెండ్స్, ఈ పూరీలు, పూరీ కర్రీ, ఈ 2 వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, అప్లోడ్ చేశాను. ఒక్కసారి తప్పకుండా చూడండి, ట్రై చేసి చూడండి. చాలా బాగా టేస్టీగా ఉంటాయి. మన పూరీలు రెడీ. ఫ్రెండ్స్, ఇది పూరీ కర్రీ అండి. మనము శనగపిండి, ఆలు వేసి ఎక్కువగా ఆనియన్ పొడవుగా కట్ చేసుకుంటాము. ఇది కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ వెజ్ కర్రీస్లో మనకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు పూరీకి. సో నేనైతే స్కూల్కి వచ్చేసానండి. మా వాడిని చూశాను, చాలా హ్యాపీగా అనిపించింది. 1 వీక్ అవుతుందండి వాడిని చూసి. సో చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని చూడడానికి వస్తున్నారు. ఫ్రెండ్స్, నేనైతే మా వాడితో కాసేపు టైం స్పెండ్ చేశాను. ఇంకా వాడు లోపలికి వెళ్తా అంటే అందులో కొన్ని చాక్లెట్స్ ఉన్నాయండి. పార్సల్ తీసుకెళ్ళాను కదా, వాడి ఫ్రెండ్స్కి కూడా ఇమ్మన్నాను. అవి తీసి వాడు పాకెట్లో పెట్టుకుంటున్నాడు. ఇంకా లోపలికి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. సో ఫ్రెండ్స్, ఇంకా మా బాబాయ్ అయితే లోపలికి వెళ్ళిపోయాడు. సో ఇదనమాట ఈ చిన్ని వ్లాగ్. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తాను.